అయితే వద్దని చెప్తే ఒకటి వెళ్ళిపోయిండు ఆడున్నారు. ఇక ముందర బిల్డింగ్ కూడా చెప్తున్నా కానీ నాకు ఇగో ఇట్లా అయితే ఇంత దారుణం పరిస్థితి అయితే ఎట్లానో ఏమో. కైట్ కూడా పోయింది చెట్లకి. అగ్గో ఇరుకుతుంది. చెప్పినట్టే ఇగో అయితే ఇప్పుడైతే ఫంక్షన్ అవుతుంది ఇలా. ఇప్పుడు ఎట్లా వాళ్ళేమో పైకి చూడాలి. ఇలా మొత్తం ఫంక్షన్ అవుతుంది. పైన ఉన్నారు మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. పైకి ఎట్లా పోవాలో ఏమో. వాళ్ళు అయితే అరుస్తురు. వీడేమో డైలాగ్ కొడుతున్నా వాళ్ళకి. అరిస్తే కొడతాడంటే అయ్యి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అంటే కైట్ వ్లాగ్. ఇది కైట్ సిరీస్. ఎందుకంటే నెక్స్ట్ సండే సంక్రాంతి వస్తుంది. అయితే మాకు ఇప్పుడైతే ఎప్పటి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు సండే అయినా ఇప్పుడు కైట్ ఎగరేస్తుంది చదువుకోకుండా. గ్రేట్. ఇగో నేను మా బిల్డింగ్ ఎందుకు ఎగిరానంటే గాయస్, ఇగో ఈడొక బిల్డింగ్, అవన్నీ బిల్డింగ్స్ ఇగో కైట్ ఎగిరేసినా ఈ బిల్డింగ్కి టచ్ అవుతుంది. అందుకని ఎగిరే గాయస్ ఈ బిల్డింగ్ మీద. నేను ఇప్పుడైతే రాజన్న వాళ్ళ బిల్డింగ్ మీదకి పోతా. అంటే అన్న అంట కదా, అన్న వాళ్ళ బిల్డింగ్ పోతా గాయస్. అన్న వాళ్ళ బిల్డింగ్ మీద పోయి ఎగిరేసేప్పుడు నేను ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వచ్చిన. చిరాకు ఈడుంది, కైట్ ఈడుంది. చాలా మంది ఎగరేస్తారు. ఆడ మా ఫ్రెండ్స్ ఎగరేస్తారు, ఈడ ఎగరేస్తారు. వీళ్ళ చాలా మంది ఎగరేస్తారు. సంక్రాంతి ఉన్నట్టు ఉంది ఈడ. ఈ బిల్డింగ్లో ఎగరేస్తారు. వాడు అంకులు ఎగరేస్తుండు. వాళ్ళందరూ ఎగరేస్తారు. ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ బిల్డింగ్ మీద ఉన్నారు వైట్ కలర్. ఈడ ఎగరేస్తుండు. టేప్ వేసుకుంటున్నా, ఏం కనిపిస్తలేదు. కైట్ అయితే ఎగిరింది. వాడుంది. ఒక కైట్ అయితే కాట్ చేసిన, చూపేలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ కెమెరా పట్టుకునేటాడు ఓవర్లేదు. నేను ఒక్కనే ఎగరేసుకుంటున్నా. కానీ నా చిరాకి పరిస్థితి ఇట్లా అయిపోయింది. అది నాది కూడా కాదు, మళ్ళీ ఫ్రెండ్ ఆడు ఏమంటాడో ఏమో. ఇక డీల్ కూడా ఇవ్వనీకి వస్తలేదు. ఒక్కనే ఉన్నా. ఇగో ఇక్కడ పైన కైట్లు వస్తున్నాయి. ఎట్లా మేనేజ్ చేయాలో ఏమో. ఒక్కనే ఉన్నా, ఒకటే చేతితోటి మళ్ళీ వీడియో తీయాలి. ఎట్లనే వాడు వస్తూనే ఉన్నాడు. చెప్దామా వానికి దోస్తు ఆడే. అయితే వద్దని చెప్తే ఒకటి వెళ్ళిపోయిండు ఆడున్నారు. ఇక ముందర బిల్డింగ్ కూడా చెప్తున్నా కానీ నాకు ఇగో ఇట్లా అయితే ఇంత దారుణం పరిస్థితి అయితే ఎట్లానో ఏమో. కైట్ కూడా పోయింది చెట్లకి. అగ్గో ఇరుకుతుంది. ఇగో ఈడైతే మాంజ దొరికింది నాకు. ఇగో కానీ నా కైట్ ఆడ ఎక్కింది. బిల్డింగ్ మీద వస్తలేదు, కైట్ పోయింది. అందుకని ఒక చేతితోటి కెమెరా పట్టుకొని ఒక చేతితోటి ప్లేస్ ఇంతే ఉంటుంది. ఒక ముందర కూడా ఎగరేస్తారు కానీ నా దగ్గర మాంజా లేదు, ఏం లేదు. ఇక మా దోస్తాలు కూడా ఎగరేస్తారు ఇక్కడ. అరే మాంజా మొత్తం మీద పడ్డది. ఇంకో మాంజ ఎన్నో పడ్డది. కానీ ఇగో నా కైట్ మాంజ ఇంకో ఇది కైట్ మాంజ. ఇగోది కైట్ ఏమో ఆడ ఎక్కింది, వస్తలేదు. వస్తే లక్కు. ఇంకో నేనేమో గుంజుతున్నా. తెగిపోయింది కైట్ పోయింది. ఈ బిల్డింగ్ నన్ను 2 కైట్స్ తెచ్చుకున్నా, 2 కైట్స్ లేవు. అందులోకి మొత్తం లక్కీ లేదు. ఆ సెల్ఫీ స్టిక్ వేసిన. వాడు మా ఫ్రెండ్స్ ఎగరేస్తారు. ఆ వైట్ కలర్ బిల్డింగ్ మీద కన్నా పోతా. ఇక్కడ నా దగ్గర కైట్లు లేవు. ఈడేమంటాడో నా భయం నాదిగో. అది ఫస్ట్ కింద పడి ఉంటుంది, అది కింద పడ్డది గాయస్. అందుకని ఇట్లా అయింది గాయస్. నేను ఏం చేయలేను దీనికి. ఆడేమంటాడో. 100 రూపీస్ పెట్టి కొన్నాడంటే ఇది పరిస్థితి మొత్తం ఇట్లా అయింది. ఇప్పుడు నేను ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే వైట్ కలర్ బిల్డింగ్ పైకి అయితే పోదాం. వాళ్ళు ఆడ అయినా ఇంటి కింద ఫంక్షన్ అయితే ఉండే పొద్దుగాల. పైకి కొనికి వస్తుందో రాదు చూడాలి దీని పరిస్థితి. చిరాకులు వేస్తుంది మొత్తం. ఏం చేయాలేమో. ఆ బిల్డింగ్ మీదకి అయితే పోతే ఇక
అక్కడ అడవి ఎగరేసుకుందాం. నేనైతే ఇప్పుడు బిల్డింగ్కి వెళ్ళి కిందికి పోతున్నా. ఇది అన్న వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాం. మళ్ళీ ఆయన తెలిసిన కూడా కొడతాడు. కొడతాడంటే తిడతాడు. ఇదైతే ఇక్కడ పెట్టేసి ఆ బిల్డింగ్ మీద పోయి నాకు ఫుల్ మంది కింద ఆ బిల్డింగ్ మీద పోయి చూపిస్తా. ఫుల్గా దొరికింది. ఓపెన్ ఉంది. అయితే పెట్టేసి మా చిరాకైతే పెట్టేసిన పోతున్నా. అన్నేమో నాకు తిడుతుండు. అన్న అడ్వకేట్ వాటికి మాంజ వాళ్ళ కేసెస్ అవుతున్నాయని. అయినా అదంతా డేంజరస్ మాంజ ఏం కాదు. బుద్ధినే పోతుంది. అంటే సాధి లాంటిది. అది లాంటి ఇప్పుడైతే నా ముఖం అయితే అనిపించి చీకటి ఉంటుంది ఇక్కడ. సరే ఆ బిల్డింగ్ పోయినాక ఆ బిల్డింగ్ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయినాక చెప్పినట్టే గోయిడ్ అయితే ఇప్పుడైతే ఫంక్షన్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఎట్లా వాళ్ళేమో పైకి చూడాలి. ఇలా మొత్తం ఫంక్షన్ అవుతుంది. పైన ఉన్నాళ్ళు మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. పైకి ఎట్లా పోవాలో ఏమో అందరి ముందులో పోనీ సిగ్గు అయితే నాకు కెమెరా పట్టుకొని పైకి అయితే పోయినాక కెమెరా ఆన్ చేస్తా. మొత్తం మొత్తం పబ్లిక్ ఏమున్నారు ఏమో మరి. ఎవరి పైకి పోయి ఇప్పుడు మెట్లతో వాళ్ళ కాయలో నిన్నైతే జనాలు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కెమెరా పట్టినా ఏం మెట్లేదు. బిల్డింగ్ పైకి అయితే వచ్చేసినా వీళ్ళు ఎగరేస్తారు. వీళ్ళని అడిగే వచ్చినా మళ్ళా ఇక నాకు ఫుల్గా మాంజ దొరికింది అన్నా. ఇంకో ఫుల్గా దొరికింది. అదే ఎన్ని గిట్లు ఉంటుంది అంటారు. అది చెప్పురా బై. నీ దగ్గర బాబిన్ ఉంది కానీ బాబిన్ పెట్టుకొని ఏంటి అదే సో కాసి నీ దగ్గర బాబిన్ ఉంది కానీ నా మాంజ తీసుకుంటుంది. నువ్వు ఆడ ఎగరేస్తుండు. ఇగో ఈ బిల్డింగ్ ఇందాక ఎగరేసిన బిల్డింగ్ అది. వాళ్ళు కూర్చురు. వీడు ఎగరేస్తారు ఆడ ఎగరేస్తారు. మా ఇంటి పక్కన బిల్డింగ్లో లేరు. వాళ్ళు కూడా లేరు. ఎగిరేసేటట్టుంది వాళ్ళు. నాకైతే మొత్తం బ్యాడ్ లక్. వచ్చే రాక మొత్తం ఖరాబ్ అయింది. ఒక కైట్ కాదు 2 తెచ్చినా 2 పోయినాయి. నువ్వు వీళ్ళ దగ్గర ఉన్నాయి కైట్లు. ఇది బాగుంది కైట్. పేపర్ ఇది నాకే తెలియదు. చూసేంతవరకు పేపర్ అనుకోలే. కవర్ లెక్క ఉంది. ఓ ఎగిరేస్తారు వీళ్ళు. చిరాకుంది ఇక. అగ్గ అన్ని స్టెంట్లు వేసాడు. ఆడికి వెళ్ళి పడితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? తమ్ముడు వీడు వాళ్ళ తమ్ముడు అంటే నాకు తెలియదు. అంటే మొన్న కూడా బ్లాగ్లో అనిపించింది ఇంకో న్యూ ఇయర్ రోజు. మొత్తం చాలా మంది వేరేసారు ఇప్పుడే. నెక్స్ట్ నాదైతే పక్క కైట్ మీద బ్లాగ్ అయితే సంక్రాంతికే వస్తుంది. వాడే అవ్వా కైట్ ఏదిరా ఆగు ఇలా గుంజుతున్నా కైట్ని. అయితే ఇప్పుడు ఇది అయితే నాకు ఈ కైట్ గురించి అయితే ఇక సంక్రాంతి రోజే తీస్తాను. ఎందుకంటే నాది ప్రతి వ్లాగు చెక్ చేసుకున్న కొద్ది అన్ని కైట్ గురించే ఉండే. చాలామంది అన్నారు. అంటే చూసిన వాళ్ళు చూసారు కొంతమంది. చాలామంది లేరు. క్లాస్లలో అన్నారు అరే అన్ని కైట్ గురించి కాదు ఎక్కడికైనా ట్రావెల్ చేయి అట్లా అన్నారు. కొన్ని ఫన్నీ వీడియోస్ చేయమన్నారు. నేను ఫన్నీ వీడియోస్ అంటే నేను చేసే బ్లాగింగ్ నేను ఫన్నీ వీడియోస్ చేయని కాదు. చాలామంది అంటారు ఫ్రెండ్సే అంటారు అరే ఫన్నీ వీడియోస్ తీరా నడుస్తుంది అట్లది మధ్యలో అవి పెట్టి ఇవి పెట్టు ఎడిటింగ్ చేయి అది చేయి ఇది చేయి. నేను ఏదో నాకు వచ్చినట్టు ఎడిటింగ్ చేస్తున్నా. నాకు వచ్చినట్టు బ్లాగింగ్ ఫోన్ వాడుతున్నా. నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా తెలుసుకుంటా. నా వీడియోలు చూసి తెలుసుకుంటా. ఇగో ఇప్పుడైతే చాలామంది ఎగరేస్తారు. చీకటైంది. నేను ఎగరేస్తా లేకపోతే లేదు. ఇంట్రెస్ట్ లేదు. 2 కైట్స్ పోయినాక ఆ చిరాకు కూడా అట్లా అయింది. అని తెలుస్తాడు ఏమంటాడేమో నాకైతే అర్థమే కావట్లేదు. వాడు ఏమంటాడో బాగుంది. అది నేనైతే ఏం కొనలేదు. నా దగ్గర ఫస్ట్ చిన్నది ఉండే. పోయినసారి బాబిన్తో ఎగరేసిన. ఆ చిన్న ఉన్నది ఏమైందంటే ఇప్పుడు పెద్ద అయినా చిన్న ఉంది ఎక్కడికైనా పట్టుకొని పోతే అంటారు కదా అరే మంచి పెద్ద బాబిన్ తెచ్చినా అని చెప్పి ఎగిరిస్తారు అని చెప్పి దాన్ని తెస్తలేను. తీసేసిన చిరాకంటే ప్లాస్టిక్ చిరాకు అది. నేను కూడా కొత్త చిరాకు కొని నిన్న బాబిన్ కొందామని ఇంకేం అనుకోలేదు. అంటే మన ఒక బాబిన్ కొన్నాం ఫ్రెండ్స్ అది ఎక్కువ ఇచ్చేసినాం అయిపోయింది. అంటే సగం ఉన్న బాబినే తెచ్చినాడు. అది అయిపోయింది. ఇప్పుడు కొత్త బాబిన్ కొన్నికైతే చూస్తున్నాం.
కొత్త బాబుని కొని కైట్లు కొని సంక్రాంతి రోజు అయితే ధూమ్ధామ్ చేస్తాం. సంక్రాంతి రోజు ధూళిపేట పోయి కైట్లు కొనుక్కుందామని అనుకున్నాం ఫ్రెండ్స్. పోతమ్మ పోమో తెలియదు, ఎందుకంటే ఈడ కూడా అమ్ముతారు. ఆడొక షాప్ ఉంటుంది, ఆడొక ఆంటీ ఇల్లు ఉంటుంది, వాళ్ళందరూ అమ్ముతారు. ఆడ ముగ్గురు ఇద్దరు ఫోన్ ఫ్రెండ్స్ కూర్చోరు, చిన్నగా కనిపిస్తుంది చూడు. మొత్తం ఆడ అనిపిస్తలేదు, మబ్బులు చలి పెడుతుంది ఇక పైన. ఈరోజు ఎన్ని కైట్లు కాట్ చేసిర్రా మీరు? 17 కైట్స్ ఏమో కాట్ చేసిరంటే ఒకటే మాంజతోటి. నమ్మేలానే ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి ఉంటాయి. ఇగో ఈడ 2 ఉన్నాయి చిరాకులు. మళ్ళీ ఇంకోటి వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. 1 2 3 4 5 కైట్స్, 6 వాళ్ళు ఎగిరేసేది ఒకటి 7. ఇగో నేనైతే ఇగో ఈ చిరాకు తీసుకున్నా, అన్న మాంజ తీసుకున్నాను. అంటే దీంతో ఎగిరేస్తున్నా. ఇప్పుడు ఈ పేపర్ ఎగిరేస్తా, ఏమంటారు ఏమో వాళ్ళకి చెప్పకుండా ఎగిరేస్తున్నది. ఇది వస్తలేదు. ఇప్పుడైతే ఎగిరేసిన నేను పేపర్ ఎగిరేద్దాం అనుకున్నా. ఇది కట్టే ఉండే, ఇది ఎగిరేసిన. పట్టుకోరది ఇదంటే స్ట్రాంగెస్ట్ మాంజ అంట. అంటే డీల్ ఇస్తే వెళ్ళిపోతా అంట కైట్. నాది కాదు, వేరే వాళ్ళది. ముందర అవుతున్నారు ఆడ, చూద్దాం కాట్ చేసలేదో. ఇప్పుడు చిరాక్ టెక్నిక్ ఎట్లా ఉండాలని ఇట్లా కాళ్ళ మీద పెట్టుకొని డీల్ ఇస్తే అయిపోద్ది. అరే ఉన్నట్టు ఆయన ఇస్తా. దూరం అయితే పంపాల్సిందిగా. ఇగో ఇడు కూడా ఎగరేసిండు. సో గాయ్స్ ఇక ఆడైతుండు మన దగ్గరికి వెళ్ళిపోయినా. నేను దగ్గరనే ఉన్నా, తనకి ఎన్ని రోజులు అవుతుందో. ఎందుకంటే నేను పక్కన తీసేది మళ్ళా. ఇప్పుడు మధ్యలో మావాడు వచ్చింది. అరే యశ్వన్, అరే తీరా, అరే ఏది నేర్చుకుంటారా అంటే నువ్వు డౌనింగ్లోనే ఉన్నావు. సో గాయ్స్ నాకైతే పోయినా ఆల్మోస్ట్ చేసేసి అనుకున్నా. పడ్డది నీకు కాదు, ఇంకేసినా నీకు కాదు వేసింది. పడ్డది కానీ పడ్డటే తెలుస్తలేదు. ఇద్దరున్నా నాకు ఒక్కటే కాడ. సో గాయ్స్ మాదే పోయింది గాయ్స్. ఒక కైట్ అయితే పోయింది. నేను చుట్టిన సగం మనకి ఇచ్చేసిన. వాడు దుడుతుండు, కైట్ పోయింది. అసలుకి ఇంకేమైందంటే ఇద్దరు పడ్డారు. ఇద్దరు ఇట్లా ఓలేసిరో కూడా తెలియదు నాకు. మధ్యలో ఏంది కూడా, అరే నాది పడ్డది, అరే వాడు గుంజుతుండు. అయితే మధ్యలో ఈడున్నాడు కదా, అరే నువ్వు నాకేసినావా అన్నాడు. నేను టెన్షన్లో తీద్దామని చెప్పి ఇంకొనికి వేద్దామని చెప్పి పోతే ఇద్దరు వేసారు. నాకు పోయింది కైటు. కానీ మంచి మాంజనే ఉంది, అంటే వేస్తే కూడా తగిలినట్టు అనిపిస్తలేదు. అట్లా అయితే పోతుంది. వీడు చుడుతుండు, ఓడ గుంజినట్టు అనిపించిండే కానీ ఓడు గుంజుతలేడు, చీకటి అయింది. అందుకని ఫోన్ టార్చ్ చేసి నేను ఇప్పుడు బ్లాగ్ తీస్తున్నా. కింద మొత్తం ఫంక్షన్, వంటలు చేస్తురాడ. ఏం ఫంక్షన్ రా గాయ్స్. ఇగో నా మాంజే తీసుకుండు, ఇస్తలేడు. అరే పోతే పోయింది, వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు తీసుకొని గాయస్, నిజంగా అరే తీసుకొని రా, ప్రామిస్ తీసుకొని రా. సరే కామెంట్ పెట్టేసేది తీసుకొని గాయస్. నేను అయితే నాకు వద్దు, ఇచ్చేసినంటే తీసుకోను. అది అయినా నేను ఇయ్యలేదు, చూడరా అన్నాడు. చూడరా అని చూపిస్తుంటే అవి తీసుకొని వేసుకుండు. కానీ నాకు కైట్ ఎగిరేసిన దాంట్లో ఇప్పుడు గుర్తొస్తే ఇస్తలేడు. ఏమైంది కింద అయితే మొత్తం వండుతారు. అదేదో గెట్ టుగెదర్ అంటే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, ముసలి వాళ్ళు ఉంటారు. అప్పుడు 10th క్లాస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చేసుకుంటారు ఇట్లా పార్టీ ఏదో చేసుకుంటారు. గెట్ టుగెదర్ ఫంక్షన్ అంటే ఏందో అది. అరే ఏదో మాంజమైందంట కానీ. సో ఎప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా, సండే అయితే ఇట్లా నడిచింది గాయస్. 2 కైట్స్ తీసుకొని ఆ బిల్డింగ్ మీదకి పోయినా. ఆ బిల్డింగ్ మీద కైట్ పోయింది, చిరాకు విరిగిపోయింది. అది ఎట్లా ఇరిగిందంటే ఇట్లా
ఇలా ఉంటే ఆ పిల్లర్ వాటి మీద పెట్టి ఇలా గుంజితే కింద పడితే ఒక సైడ్ పోయి ఇంకో సైడ్ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది ఇరిగిపోయింది. 2 కైట్స్ అయినా ఇడికి వచ్చినాక 1 కైట్ పోగొట్టిన. అంటే ఈసారి అయితే కార్ చేసేటోని వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటే నాకేసారు, కైట్ పోయింది. అయితే వీడియో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను, ఎందుకంటే బ్లాగ్ ఎడిట్ చేసుకుంటా ఇప్పుడు పోయి. బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.